రాష్ట్రంలోని 9 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు భూమి పూజ జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, వనపర్తి, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలో బీజేపీ కార్యాలయాలకు భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు జిల్లాల నేతల కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం లైవ్ చూద్దాం. వాళ్ళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా అక్కడ నుండి హిందువులు ఇబ్బంది పడుతున్న తరుణంలో హత్యకు గురవుతున్న సందర్భంలో అనేక మంది వీరులు ఇవాళ దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తరుణంలో వాళ్ళ ఆత్మ బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆ అమరువుల యొక్క ఆశయాన్ని నెరవేర్చే దిశగా ప్రయత్నించే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అయోధ్య విషయంలో అంతే, దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ములాయం సింగ్ ప్రభుత్వం ఆనాడు కర్ర సేవకుల విషయంలో కానీ సాధు సంతులను ఏ విధంగా కాల్చి చంపిందో అయినప్పుడు కూడా జంకగా డొంకగా దేశవ్యాప్తంగా అనేక మంది హిందువులందరూ కూడా ఇలా ఉద్యమ ఫలితంగా దమనకాండ నిర్వహించిన సందర్భంలో అనేక మంది ప్రాణ త్యాగం చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆశయాన్ని నెరవేర్చే సందర్భంలో ఏదైతే పరాభవ చిహ్నాన్ని తొలగించి ఇలా విజయ కేతనాన్ని ఎగిరించే సందర్భంలో ఆ ఆశ కరసేవకుల యొక్క ఆశయాలను వాళ్ళ యొక్క త్యాగాలను విస్మరించే ప్రసక్తి లేదు. సాధు సంతుల యొక్క త్యాగాలను విస్మరించే పరిస్థితి లేదు. వాళ్ళ త్యాగాలు నెరవేరుస్తాం. ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారో వాళ్ళని ఆశయాలు నెరవేర్చడం లక్ష్యంగా మొన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహించి మొన్న అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా భూమి జరిగిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం కూడా మనందరం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఏదైతే అమరవీరుల ఆశయాలకు విరుద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా దమనకాండ కొనసాగిస్తుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ గతంలో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పట్ల ఏ విధంగా వివరించిందో ములాయం సింగ్ ప్రభుత్వం కానీ మాయావతి ప్రభుత్వం కానీ అనేక మంది కార్యకర్తలను హత్య చేసి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా అక్కడ కార్యకర్తలు వెనుకడు వేయకుండా ఏ విధంగా యుద్ధాన్ని కొనసాగించారో దానివల్ల ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడింది. ఇలా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కార్యకర్తల మీద ఏ విధంగా దమనకాండ కొనసాగిస్తూ హత్యలు కొనసాగిస్తూ విధ్వంసాలు కొనసాగిస్తుందో దానికి దీటుగా అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేతిలో కమలపూ జెండా పట్టుకొని చేతిలో కాషాప్ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ ఏ విధంగా యుద్ధం కొనసాగిస్తారో రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఏ విధంగా యుద్ధం చేస్తారో ఒక్కసారి మనం ఆలోచించాల్సి వస్తుంది. ఇవాళ కేరళలో కూడా హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కమ్యూనిస్టు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తుందో అయినప్పుడు కూడా జంకక డొనకక వెనుకడు వేయకుండా ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తారో దాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా వారం స్ఫూర్తి కలుసుకుని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతూ చివరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే విధంగా అక్రమంగా స్వాధీనం చేసుకునే విధంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. అలా భారతీయ జనతా పార్టీ కల్లా ఏమడుతున్నారు ఇవాళ ఎన్నికల ముందు ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చమంటున్నాం మనం. దాన్ని పార్టీ దాన్ని టీఆర్ఎస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రకంగా దాన్ని పట్టించుకోకుండా ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఇవాళ ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నాడు, 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, దాన్ని నెరవేర్చలే. ఇవాళ డబుల్ బెడ్రూమ్ అన్నాడు, దాన్ని నెరవేర్చలే. ఎక్కడ ఏ వర్గాన్ని కూడా న్యాయం చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తే ఇలా దాన్ని తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ శక్తిని తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క శక్తి సామర్థ్యం తట్టుకోలేక వాళ్ళ కంటిబుద్ధి జరుగుతుంది. ఇలా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ప్రయత్నాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అనేక మంది అమరవీరులు ప్రజాస్వామ్య తెలంగాణ ఇవాళ నీళ్లు నిధులు నియామకాలైనటువంటి నినాదంతో అదే విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇవాళ నీళ్ళన్నీ కేవలం ఫామ్ హౌస్కే పోతున్నాయి. నిధులన్నీ కూడా దారి మళ్ళీ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నియామకాలని కూడా
కేవలం ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమని. కాబట్టి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి, అహంకార, స్వార్థపూర్త రాజకీయాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన అవసరం మన ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరంలో ప్రతి కార్యకర్త ఒక భారత మాత ముద్దు బిడ్డగా ఒక శివాజీ మహారాజ్ యొక్క అవతారం ఎత్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా తీసుకొని సర్దార్ పటేల్ యొక్క స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ మనందరం కూడా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకోవడమే లక్ష్యంగా, ఈ తెలంగాణ గడ్డ మీద కాశాపు జెండాను రెపరెపలాంచే లక్ష్యంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ కార్యాలయం నిర్మించుకుంటున్నాం. వాళ్ళ సంకల్పం తీసుకొని ఈ కార్యాలయాల వేదికగా ఇంకా అనేక మంది కార్యకర్తలను తయారు చేయడం, కార్యాలయాల వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడం, ఈ కార్యాలయాల వేదికనే టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించడం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇంకా శక్తివంతంగా తయారు చేసేగా అందరం కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. భారత్ మాతా కీ జై. भारत माता की. भारतीय जनता पार्टी जेपी नड्डा गारी नायकत्वम. धन्यवाद संजय जी. I am requesting to our honorable national BJP president Sri Nadda ji to do the honors of virtual Shilanyas by remotely unveiling the Shila Palkams of new 9 district offices through video deception. भारत माता की. भारतीय जनता पार्टी. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. माता की. भारतीय जनता पार्टी जेपी नड्डा गारी नायकत्वम. I am request to our honorable national BJP president Sri JP Nadda ji to address the rally, and P Muralidhar Rao ji, our national general secretary, to translate the speech in Telugu.
आज के इस भूमि पूजन कार्यालय के कार्यक्रम में उपस्थित भारतीय जनता पार्टी के बहुत ही जुझारू और कर्मशील और संवेदनशील प्रदेश अध्यक्ष श्री बंडी संजय कुमार जी, मेरे साथ यहाँ मंच पर उपस्थित भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री और दक्षिण के क्षेत्रों के कार्य देख रहे ऐसे हमारे प्रभारी भाई मुरलीधर राव जी, हमारे पूर्व में अध्यक्ष रहे हमारे वरिष्ठ सहयोगी श्री के लक्ष्मण जी, हमारे पार्टी के महामंत्री हमारे बहुत पुराने साथी प्रेमेंद्र रेड्डी जी, हमारे राजा सिंह जी जो हमारे वहाँ के बहुत ही जुझारू विधायक हैं, श्री एन रामचंद्र राव जी जो हमारे एमएलसी हैं, हमारे कृष्णदास जी जो केरल से हमारे प्रभारी के रूप में जुड़े हुए हैं, और सभी 9 जिलों से हमारे सभी 9 कार्यालयों पर उपस्थित वहाँ के जिलाध्यक्ष, जिला महामंत्री और हमारे कार्य समिति के सदस्य और वरिष्ठ सहयोगीगण। आज मेरा ये सौभाग्य है कि मुझे इस वर्चुअल मीटिंग के माध्यम से, वर्चुअल वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से आप सबके साथ जुड़ने का मौका मिला, हैदराबाद से जुड़ने का मौका मिला, और इसके साथ साथ 9 स्थान जहां आज भूमि पूजन हुआ है वहां भी कार्यकर्ताओं से जुड़ने का मौका मिला है। मैं सबसे पहले तो इस आयोजन के लिए हमारी इकाई तेलंगाना की टीम को, तेलंगाना के अध्यक्ष को और सभी कार्यकर्ताओं को बधाई देता हूं और उनका अभिनंदन करता हूं। ఈ పవిత్రమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో 9 స్థలాల్లో కార్యాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వేదికపైనటువంటి సాహసవంతుడు, పోరాట పటిమ కలిగినటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గారు, మరియు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు, ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు, విధానసభ ఏదైతే అసెంబ్లీలో నాయకులు రాజా సింగ్ గారు, విధాన మండలి ఏదైతే శాసన మండలిలో పార్టీ నాయకులు రామచంద్రరావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభారి కేరళ నుండి పీకే కృష్ణదాస్ గారు, ఈ 9 జిల్లాల్లో కార్యాలయం భూమి పూజ జరుగుతున్నటువంటి స్థలాల్లో ఉండేటువంటి పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, మిత్రులారా, ఈ కోవిడ్-19 కారణంగా మనము ఈ యొక్క వర్చువల్ ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ 9 కార్యాలయ యొక్క భూమి పూజ ఈ విధంగా నిర్వర్తించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకందరికి కూడా అభినందనలు. ఇదే విధంగా ఈ యొక్క అదృష్టమైనటువంటి క్షణాలు నాకు లభించినందుకు కూడా నేను ఆనందిస్తున్నాను. जब मैं तेलंगाना की पवित्र भूमि को के कार्यकर्ताओं को संबोधित करता हूं तो मेरा ये परम कर्तव्य होता है कि सबसे पहले मैं चिलकुर मंदिर के नमन करूं, मैं बिरला मंदिर को नमन करूं, मैं रुद्रेश्वर मंदिर पिलर ऑफ 1000 टेम्पल्स इसको मैं नमन करूं, और इसके साथ साथ गोदावरी नदी को भी याद करूं, कृष्णा नदी को भी याद करूं और इंद्रावती नदी को भी याद करूं। ये पवित्र नदियां जो तेलंगाना की धरती को हमेशा प्रेरणा देती रहती हैं, ऐसी नदियों को भी मैं नमन करता हूं। मित्रों, हम जानते हैं कि आज कार्यालय का उद्घाटन, कार्यालय का शुभारंभ, भूमि पूजन का कार्यक्रम हुआ है, और ये बहुत जल्द
हमारे 9 कार्यालय बन करके तैयार होंगे और उसके माध्यम से पार्टी के कार्यकर्ताओं को काम करने का भी सौभाग्य मिलेगा और पार्टी को एक अच्छे वातावरण में काम करने का मौका मिलेगा। हम आज धन्यवादी हैं आदरणीय प्रधानमंत्री जी के, जिन्होंने 2014 में ये कल्पना रखी थी कि पार्टी को आगे बढ़ाने के लिए हम लोगों को कुछ कार्य करना चाहिए और एक संकल्प लेना चाहिए। हमने देश में सरकार बनाई है। मैं सरकार का काम करते हुए, देश का नेतृत्व करते हुए समाज के सभी वर्गों को, जो वंचित हैं, जो पीड़ित हैं, जो समाज के अंतिम पायदान पर खड़े हैं, उनकी चिंता करूं और उनके लिए कार्य करूं। और साथ ही साथ उन्होंने पार्टी को कहा था कि सरकार के इस काम में हम सब जुड़ करके, पूरी मेहनत करके, पार्टी का एक एक कार्यकर्ता लगे और सरकार की योजनाओं को जमीन पर उतारने में सरकार की मदद करते हुए अंतिम व्यक्ति को राहत पहुंचाए। ये बात उन्होंने कही थी और उन्होंने ये भी कहा था कि यह सब करने में हमारे कार्यालयों का एक बहुत बड़ा योगदान होता है, इसलिए कार्यालयों का भी निर्माण होना चाहिए। और इस बात को ध्यान में रखते हुए उस समय संकल्प लिया गया था कि हम हर एक प्रदेश कार्यालय में एक अच्छा सुसज्जित मॉडर्न कार्यालय बनाएंगे जो नई व्यवस्थाओं के साथ सुसज्जित होगा और हर जिले में एक अच्छा कार्यालय बनाएंगे जिसके कारण हमारे कार्यकर्ता काम कर सकें। చిల్కూరు బాలాజీ పవిత్ర స్థానాన్ని, బిర్లా మందిర్ను, రుద్రేశ్వర ఆలయం, 1000 స్తంభాల గుడిని, అదేవిధంగా తెలంగాణ పవిత్ర భూమిని సస్యశ్యామలం చేస్తున్నటువంటి గోదావరి నది, కృష్ణా నది, ఇంద్రావతి నది, ఇలాంటి నదుల్ని అందరినీ కూడా మరొకసారి నేను నమస్కరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను మాట్లాడుతున్నప్పుడు మనందరికీ తెలుసు 2014లో మన మోదీ గారి నాయకత్వంలో జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మోదీ గారు ఈ యొక్క సంకల్పాన్ని పార్టీ ముందు ఉంచడం జరిగింది। దేశంలో కార్యకర్తల పార్టీ మనది కాబట్టి కార్యకర్తల కోసం కార్యాలయాలు అన్ని జిల్లాల్లో నిర్మించాలా అనేటువంటి సంకల్పాన్ని మీ అందరికీ కూడా తెలుసు। నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ సువిశాల భారతదేశంలో బీద బడుగు వర్గాలు, వంచితులు, శోషితులు, పీడితులు వాళ్ళందరి కోసం అంతిమ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క సంక్షేమం కోసం మనం అనేక రకమైనటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం। మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో, అభివృద్ధి కార్యక్రమ విషయాల్లో కార్యకర్తలు ఆయా జిల్లాల్లో ప్రజల మధ్యకు అనేక రకమైనటువంటి పద్ధతుల్లో వెళ్లాల్సి ఉంటుంది। అటువంటి వెళ్ళేటువంటి కార్యక్రమం క్రమంలో మనందరికీ కూడా పార్టీకి, కార్యకర్తల పార్టీకి కార్యాలయాలు అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం। ఇప్పటివరకు దేశంలో 500 కార్యాలయాల నిర్మాణం మనం పూర్తి చేసుకోవడం జరిగింది। ఇంకా మిగిలినటువంటి స్థలాల్లో, ప్రాంత కేంద్రాల్లో కానీ, మిగిలినటువంటి స్థలాల్లో కానీ ఇంకా మనం కార్యాలయాలను మనం నిర్మించుకుంటున్నాం। మనందరికీ తెలుసు ఈ కార్యాలయాలు మన కార్యకర్తలకు కేంద్రాలుగా ప్రజల మధ్యకు వెళ్ళడానికి ఉపయోగించబడేటువంటి సౌకర్యాలు। కార్యాలయాలు నిర్మించుకున్నప్పుడు మోదీ గారు చెప్పారు, ఈ కార్యాలయాలు ఎత్తున్నాయో అన్ని సౌకర్యాలు కలిగినటువంటి, ఏదైతే నవభారతం, ఏదైతే న్యూ టెక్నాలజీ, ఈ యొక్క అన్ని సౌకర్యాలతో కూడినటువంటి కార్యకర్తలకు పూర్తి సామర్థ్యాన్ని పెంచేటువంటి ఒక సౌకర్య కేంద్రాలుగా ఉండాలనేటువంటి పద్ధతిలో వీటిని రూపొందించడం జరిగింది। मुझे खुशी है कि आज मैं 9 कार्यालयों का भूमि पूजन कर रहा हूं। वहीं महबूबनगर, नालगोंडा और हैदराबाद के कार्यालय जो कंप्लीट हो चुके हैं उसके लिए मैं बधाई भी देता हूं। और 5 डिस्ट्रिक्ट में कार्यालय का काम चल रहा है और 12 डिस्ट्रिक्ट में कंस्ट्रक्शन का काम पूरा हुआ है।
इसके लिए भी मैं तेलंगाना की इकाई को बधाई देता हूं। मित्रों, हम जानते हैं कि कार्यालय में सिर्फ कार्यालय ही नहीं होता, कार्यालय एक व्यवस्थित तरीके से कार्यकर्ता के निर्माण का केंद्र होता है। एक जब सुसज्जित कार्यालय होता है जिसमें ई-लाइब्रेरी होती है, जिसमें कॉन्फ्रेंस हॉल होता है, जिसमें रेफरेंस सेक्शन होता है और जिसमें रिसर्च की टीम बैठती है और रिसर्च करने की व्यवस्था होती है, तो कार्यालय के अंदर कार्यकर्ता का संपूर्ण निर्माण होता है और साथ ही साथ वो एक अच्छे संस्कारों के साथ युक्त होकर के समाज की सेवा के लिए बनता है। इस बात को हमको समझना चाहिए। इसलिए कार्यालय के साथ हमारा जुड़ाव, अगर हमारे कार्यकर्ता हैं, अगर हमारे पास कोष है, अगर हमारे पास कार्यकारिणी है, अगर हमारे पास कार्यक्रम है, तो इन सारी चीजों को संचालन करने के लिए कार्यालय होना अति आवश्यक है और जल्द से जल्द जो कार्यालय बन रहे हैं उसके लिए मैं तेलंगाना यूनिट को बधाई देना चाहता हूं। మిత్రులారా, ఈ సందర్భంగా 9 జిల్లా కేంద్రాల్లో భూమి పూజ ఏదైతే చేస్తున్నామో మనందరికీ కూడా తెలిసి ఈ సందర్భంగా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. మహబూబ్ నగరు, నల్గొండ, హైదరాబాదు ఈ కేంద్రాల్లో కూడా కార్యాలయాల నిర్మాణం పూర్తి అయిపోయింది. అదేవిధంగా 12 జిల్లాల్లో కూడా కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. 5 జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకుంది. కాబట్టి ఈ అన్ని స్థలాల్లో కార్యాలయాల యొక్క నిర్మాణం తొందరగా పూర్తయి కార్యకర్తలకు సౌకర్య కేంద్రాలుగా కార్యక్రమాలకు ఉపయోగపడాలని నేను ఆశిస్తున్నాను. మనందరికీ తెలుసు, కార్యాలయాలంటే కేవలం ఏదో భౌతికమైనటువంటి స్థలం కాదు. కార్యాలయాలు మన కార్యక్రమానికి, మన పార్టీ అభివృద్ధి విస్తరణకు పనికొచ్చేటువంటి విధంగా అన్ని సౌకర్యాలను కలిగినటువంటి కార్యాలయాలు, ఈ లైబ్రరీ యుక్తంగా ఉండేటువంటి కార్యాలయం, అదేవిధంగా కాన్ఫరెన్స్ల కోసం, మనకు సమావేశాల కోసం ఉపయోగపడేటువంటి హాలు, ఇతర సౌకర్యాలు ఉండేటువంటి కార్యక్రమం, అదేవిధంగా మనం అనేక ఏదైతే లైబ్రరీతో పాటు ఇతర పనులు చేసుకుంటున్నప్పుడు రిఫరెన్స్ వ్యవస్థకు కూడా అనుకూలంగా ఉండేటువంటి కార్యక్రమం, పరిశోధన వసతులు ఉండేటువంటి, రీసెర్చ్ వసతులు ఉండేటువంటి కార్యక్రమం మన టీంకు అన్ని సామర్థ్యాలను పెంచేటువంటి విధంగా, వీటన్నిటితో పాటు కార్యాలయం కార్యకర్తలకు ఒక సంస్కారాన్ని ఇచ్చేటువంటి కేంద్రంగా ఉండేటువంటి కార్యక్రమం. మనందరికీ కూడా తెలుసు, మనది పార్టీ కార్యకర్తల పార్టీ. కాబట్టి కార్యకర్తలతో కూడినటువంటి కార్యాలయాల్లో మనకు పార్టీ కోసం ఒక రకమైనటువంటి కోష్ ఏదైతే ఉందో, మనకు వనరులు ఉండేటువంటి వ్యవస్థ, వనరులను మనం నిరీక్షించేటువంటి వ్యవస్థ, అదేవిధంగా కార్యక్రమాలు కూడా నిర్విరామంగా కొనసాగించేటువంటి వ్యవస్థ, అలాంటి కార్యాలయాల్ని మనం నిర్మించుకోవడం వల్లనే మన పార్టీ కార్యకర్తల పార్టీగా, కార్యకర్తల ద్వారా నియంత్రించబడేటువంటి పార్టీగా ప్రజల మధ్యకు మనం వెళ్ళగలుగుతాం. पिछली बार मैं आपके साथ 20 जून को वर्चुअल रैली के माध्यम से जुड़ा था और उस दिन मैंने हैदराबाद से लेकर सभी जिला केंद्रों के कार्यकर्ताओं के साथ बातचीत की थी. उस दिन हमने आपके साथ धारा 370, ट्रिपल तलाक और इसके साथ साथ जो बड़े कार्य 1 साल के अंदर हुए थे उसके बारे में चर्चा की थी. आज उन्हीं बातों की चर्चा संजय बंडी जी ने अपने वक्तव्य में किया है और उन्होंने राम जन्मभूमि के भूमि पूजन के बारे में भी चर्चा की है. यह सब हम लोगों के लिए ऐतिहासिक रहा है, जिसके लिए हम सब लोगों ने एक लंबे समय तक लड़ाई लड़ी थी और उस लड़ाई का नतीजा है कि और मोदी जी की इच्छा शक्ति और अमित शाह जी की योजना, जिसके कारण ये सब संभव हो पाया है. लेकिन आज मैं आपके साथ चर्चा करना चाहता हूं कि जिस तरीके से हम सब लोग कोविड-19 के साए में जी रहे हैं और कोरोना वायरस के साथ लड़ाई लड़ रहे हैं, इस लड़ाई में भी हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने नहीं सिर्फ देश को नेतृत्व दिया,
बल्कि दुनिया को भी कोविड से लड़ने का रास्ता बताया है। इस बात को भी हमको ध्यान में रखना चाहिए। మిత్రులారా, నేను గతంలో తెలంగాణలో ఉండేటువంటి పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలతో 20వ జూన్ రోజు వర్చువల్ ర్యాలీలో ప్రసంగించడం జరిగింది, మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. ఆ సందర్భంగా ఒక సంవత్సరంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నడిచినటువంటి ప్రభుత్వం దేశం సమాజం కోసం చేసినటువంటి అనేక పనులు, 370 అధికరణ రద్దు విషయంలో కానీ, ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం విషయంలో కానీ, ఇలా అనేక కార్యక్రమాల గురించి నేను వివరించడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడుతూ భూమి పూజ గురించి, రామ జన్మభూమిలో జరిగినటువంటి భూమి పూజ గురించి కూడా వారు వివరించడం జరిగింది. మనం ఏ విధంగా ఒక సంవత్సరంలో దేశం కోసం మనం చేసినటువంటి వాగ్దానాలు, ప్రజలకు అభీష్టం మేరకు అనేక కార్యక్రమాలు ఏ విధంగా చేశాం అప్పుడు నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను మీకు అందరికి కూడా చెప్పదలుచుకున్నాను, మనందరం కూడా కోవిడ్-19 కరోనా ఛాయలో జీవిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దేశం ప్రజలు బాధపడుతున్నటువంటి ఈ సందర్భంగా మన యశస్వి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనందరం కూడా గుర్తు చేసుకోవాలా. వారి నాయకత్వంలో కేవలం కోవిడ్-19 ఏదైతే వ్యతిరేక పోరాటం ఏదైతుందో మనం రక్షించుకోవడం, దేశ ప్రజలను రక్షించుకోవడం కోసం ఏ విధంగానైతే పోరాటం చేస్తున్నామో, వారి నాయకత్వం ఈరోజు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక ఉదాహరణగా మిగిలింది అనేది మనం అందరం కూడా గమనించాలి. हम जानते हैं कि जब मार्च महीने में कोरोना का संक्रमण बढ़ रहा था, उस समय अगर आप दुनिया की तस्वीर देखें तो दुनिया के शक्तिशाली देश भी ये फैसला नहीं कर पा रहे थे कि लड़ाई मानवता के लिए लड़ी जाए या आर्थिक विषयों को भी साथ में रखा जाए। वो इसके बीच में झूल रहे थे बिटवीन ह्यूमैनिटी एंड द इकोनॉमिक डेवलपमेंट। और आपको यह भी मालूम होगा कि शक्तिशाली देश उस समय अच्छी स्वास्थ्य व्यवस्थाओं के बावजूद भी उनका स्वास्थ्य सिस्टम चरमरा गया था, लड़खड़ा गया था और वो असहाय महसूस कर रहे थे। ऐसे वक्त में हमारे प्रधानमंत्री जी ने कहा, जान है तो जहान है, और इसलिए जान की रक्षा करना आवश्यक है और 130 करोड़ जनता की जान की रक्षा करना यह अति आवश्यक है। और इसीलिए उन्होंने बहुत ही बोल्ड, बहुत ही बुलंद इरादों के साथ और बहुत ही टाइमली एक्शन लिया, और उस टाइमली एक्शन के कारण आज हम ये कह सकते हैं कि हमने 130 करोड़ की जनता को बचाया। और वह बोल्ड एक्शन था टाइमली लॉकडाउन का। उस लॉकडाउन के कारण आपके ध्यान में आएगा कि प्रधानमंत्री जी ने इस लॉकडाउन की अवस्था में देश को कोरोना से लड़ने के लिए प्रेरित भी किया और इसके साथ साथ कोरोना से लड़ने की तैयारी भी की और देश को तैयार किया। यह हमको ध्यान में रखना चाहिए। आपके ध्यान में होगा कि उस समय हमारे पास कोरोना के लड़ने के लिए एक भी हॉस्पिटल नहीं था, और आज हमारे पास 1400 हॉस्पिटल कोविड के डेडिकेटेड हॉस्पिटल हैं। उस समय हमारे पास 44,000 बेड थे, आज हमारे पास 12,50,000 बेड हैं। उस समय हमारे पास कोई ऑक्सीजन के साथ बेड की व्यवस्था नहीं थी, आज हमारे यहाँ 1,60,000 ऑक्सीजन के साथ जुड़े हुए बेड्स हैं, और इसके साथ साथ आईसीयू बेड्स हमारे पास 42,000 हैं। उस समय हमारी टेस्टिंग कैपेसिटी 150 टेस्टिंग लैब्स थी, आज हमारे पास 1400 टेस्टिंग लैब्स हैं, 1400 टेस्टिंग लैब्स। उस समय हमारी टेस्टिंग कैपेसिटी 1500 थी, आज हमारी टेस्टिंग कैपेसिटी 4 लाख से ज्यादा है। इसको भी हमको समझना चाहिए। उस समय हम एक भी पर्सनल प्रोटेक्शन इक्विपमेंट नहीं बना पाते थे, आज हम 5 लाख प्रतिदिन पर्सनल प्रोटेक्शन इक्विपमेंट पीपीई किट बना रहे हैं। यह हमको ध्यान में रखना चाहिए। इसलिए मैं ये कहना चाहूंगा कि हमारा रिकवरी रेट 68% पहुंच गया है। ये दुनिया की रिकवरी रेट से बहुत अच्छा रिकवरी रेट है, और इसको भी हमको ध्यान में रखना चाहिए। और प्रधानमंत्री जी ने, बाकी सब देशों में सरकारों ने कोविड के साथ लड़ाई लड़ी, लेकिन प्रधानमंत्री जी ने यहां सरकार के साथ साथ
समाज को भी जोड़कर लड़ाई लड़ने की तैयारी की, यह हमको ध्यान में रखना चाहिए। और इसलिए ताली बजाओ, थाली बजाओ, कोरोना वॉरियर्स का हिम्मत बढ़ाओ, हौसला बढ़ाओ। इसी तरीके से दिया जलाओ, अंधकार से उजाले की ओर चलो, और हम सब लोग एक साथ एक मंशा के साथ देश को आगे कोरोना से राहत दिलाएंगे। इस संकल्प को आगे बढ़ाओ। इतना ही नहीं, इसके साथ साथ पुष्प वर्षा करके कोरोना वॉरियर्स के हौसले को बढ़ाओ। तो इसलिए सिर्फ सरकार नहीं लड़ी, मोदी जी ने सरकार के साथ साथ देश को भी लड़ने के लिए कोरोना से तैयार किया। यह हमको ध्यान में रखना चाहिए। यह मैं आपसे शेयर करना चाहता हूं। మిత్రులారా, మార్చి నెలలో ఈ కోవిడ్ వ్యతిరేక పోరాటం ప్రారంభమైనప్పుడు, మోదీ గారి నాయకత్వంలో దేశం పోరాటాన్ని ప్రారంభించినప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అనేక సౌకర్యాలు, ఆరోగ్య రంగంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేక సౌకర్యాలతో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సాహసం చేసి నిర్ణయం చేసుకోలేనటువంటి పరిస్థితి. 135 కోట్ల కన్నా ఎక్కువ జనాభా కలిగినటువంటి భారతదేశంలో చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతో, లక్ష్యంతో, అదేవిధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ప్రాణాలుంటే ఇంకా ఏదైనా తర్వాత మనం కాపాడుకోవచ్చు. దేశం ప్రపంచం తర్వాత ఉంటుంది, ప్రాణాలుంటే అన్నీ ఉంటాయనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు నినాదం ఇచ్చి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఆ సమయంలో ప్రపంచంలో అభివృద్ధి చెంది చేసినటువంటి దేశాధినేతలు మానవత్వం, లేకపోతే సంపూర్ణ మానవాళికి ఆరోగ్యం ప్రాముఖ్యత ఇవ్వాలా, లేకపోతే ఆర్థిక సమస్యలు, ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలా అని కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో, నిర్ణయం తీసుకోలేనటువంటి సమయంలో చాలా స్పష్టంగా, చాలా వేగంగా నరేంద్ర మోదీ గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు మిత్రులారా, 135 కోట్ల దేశంలో కోవిడ్కు వ్యతిరేకంగా కేవలం ప్రభుత్వమే పోరాటం నడపలేదు. మొత్తం సమాజాన్ని ఏకీకృతం చేసి ప్రభుత్వాలతో కలిసి అన్ని రాష్ట్రాల్లో ప్రజల్ని, అన్ని వర్గాల రాజకీయ భేదాలను అధిగమించి దేశాన్ని ఐక్యం చేసి కోవిడ్కు వ్యతిరేక పోరాటంలో ఒక నూతన అధ్యాయాన్ని మోదీ గారు ప్రారంభించడం జరిగింది. మిత్రులారా, ఆ సమయంలో భారతదేశంలో పరిస్థితి ఏంటి మనందరికీ కూడా తెలుసు. ఒక్క హాస్పిటల్ కూడా, ఒక ఆసుపత్రి కూడా, కోవిడ్కు డెడికేటెడ్ హాస్పిటల్ లేనటువంటి సమయంలో ఈరోజు మనం కనుక గమనిస్తే 1400 డెడికేటెడ్ హాస్పిటల్స్ కోవిడ్ కోసం నిర్మాణం చేయడం జరిగింది ఇంత వేగంగా. అదేవిధంగా ఆ సమయంలో 44,000 బెడ్లు మనకు ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉంటే ఈరోజు 12.5 లక్షల బెడ్లను దేశవ్యాప్తంగా కోవిడ్ రోగంలో ఏదైతే కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకు వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో ఆక్సిజన్తో కలిగినటువంటి బెడ్ల యొక్క సంఖ్య ఏదైతుందో ఒకటి కూడా లేకుంటే ఈరోజు 1.6 అంటే 1.6 lakhs 1,60,000 ఆక్సిజన్తో కలిగినటువంటి బెడ్లను మనం సమకూర్చడం జరిగింది. ఈరోజు ఐసీయూ ఏదైతే బెడ్లు ఉన్నాయో 42,000 బెడ్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు టెస్టింగ్ ల్యాబ్లు దేశవ్యాప్తంగా 150 ఉంటే ఈరోజు 1400 టెస్టింగ్ ల్యాబ్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఆ రోజు రోజుకు 1500 టెస్టింగ్ కెపాసిటీ భారతదేశంలో సామర్థ్యం కలిగి ఉంటే ఈరోజు రోజుకు 4 లక్షల టెస్టింగ్ కెపాసిటీ వరకు మనం పెంచడం జరిగింది. ఈరోజు కోవిడ్ యొక్క బాధితుల యొక్క టెస్టింగ్ 4 లక్షలు ఒక రోజుకు జరుగుతుంది. మిత్రులారా, అదేవిధంగా ఆ రోజు దేశంలో పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఏదైతే కిట్స్ ఉన్నాయో, పీపీఈలు, వాటిని ఒకటి కూడా మనం దేశంలో నిర్మించుకోలేని పరిస్థితి ఉంటే ఈరోజు ఒక రోజుకు 5 లక్షల చొప్పున మనం పీపీఈ కిట్లను నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు దేశంలో ఆ రికవరీ రేటు మనకు ఏదైతే మనం తీసుకున్నటువంటి చర్యల కారణంగా 68% రికవరీ రేటు మనం సాధించాం. ప్రపంచంలోనే ఇంత రికవరీ రేటు కలిగినటువంటి వ్యవస్థ ఏదైతుందో ఇది మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం సాధించింది. మిత్రులారా, ప్రజలను కోవిడ్కు వ్యతిరేకంగా పోరాటానికి ఏకం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలను మనం
పల్లెల్ని కొట్టి లేకపోతే గంటను కొట్టి లేకపోతే దీపాన్ని ముట్టించి అదేవిధంగా హెల్త్ వారియర్స్ విషయంలో పుష్ప వర్షాన్ని కురిపించి మనం అందరం కూడా హెల్త్ వారియర్స్కు ధన్యవాదాలు దేశ ప్రజలందరూ కూడా చెప్తున్నారు అని ఒక దేశవ్యాప్తంగా ప్రజల్ని మమేకం చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది। मित्रों, इतना ही नहीं, उन्होंने जहां तक स्वास्थ्य की दृष्टि से प्रधानमंत्री जी ने कार्य किया, वहीं उन्होंने हमारे देश के गरीब लोगों की चिंता की और इसीलिए 26 मार्च को हमको याद है प्रधानमंत्री गरीब कल्याण योजना और गरीब कल्याण पैकेज का उन्होंने घोषणा की। इसके तहत 1,70,00,000 रुपए के इस पैकेज के तहत जो गरीब है, जो वंचित है, जो समाज के अंतिम पायदान पर खड़ा है, उनकी उन्होंने चिंता की। आपके ध्यान में होगा कि 80 करोड़ की जनता के लिए उस समय 3 महीने के लिए 5 किलो चावल या 5 किलो गेहूं और इसके साथ साथ 1 किलो दाल, इसकी व्यवस्था 80 करोड़ की जनता के लिए किया और बाद में उसको नवंबर महीने तक, आगे आने वाले नवंबर महीने तक 80 करोड़ की जनता के लिए 5 किलो चावल या 5 किलो गेहूं और 1 किलो दाल की व्यवस्था प्रधानमंत्री मोदी जी ने प्रधानमंत्री गरीब पैकेज के तहत किया, कल्याण पैकेज के तहत किया। यही नहीं, 3 महीने के लिए 3 गैस सिलेंडर मुफ्त में 8 करोड़ की जनता जनरल ने, इन दोनों ने कहा कि वी शुड लर्न फ्रॉम इंडिया दैट इंडिया हैज एड्रेस्ड द हेल्थ इश्यूज along with the economic issues of sustaining the marginal section of the society. మిత్రులారా, మీ అందరూ కూడా గుర్తే 26 మార్చు ఏదైతే ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగిందో, కోవిడ్-19 వ్యతిరేక పోరాటంలో భాగంగా దేశంలో ఉండేటువంటి తాడిత పీడిత అంతిమ స్థానంలో ఉండేటువంటి అంతిమ లైన్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క అభ్యుదయం కోసం, సంక్షేమం కోసం వారు ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన అంకులో అంతర్భాగంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజల కోసం 1,70,000 కోట్లు ఏదైతే ప్రకటించడం జరిగింది మిత్రులారా। ఇందులో భాగంగా మీ అందరికీ కూడా తెలుసు, ఈ దేశం ప్రపంచంలోనే ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో 80 కోట్ల ఏదైతే అంత్యోదయ కింది స్థానంలో ఉండేటువంటి బీద బడుగు వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యము లేదా గోధుమల చొప్పున, అదేవిధంగా ప్రతి ఇంటికి 1 కిలో చొప్పున పప్పులు, ఈ విధంగా 3 నెలలు మొదలు ఆ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది, నవంబర్ దీపావళి అయిపోయేటువంటి వరకు పూర్తిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ 80 కోట్ల మందికి ఈ విధమైనటువంటి రేషన్ ఏదైతుందో అది ప్రకటించడం జరిగింది మిత్రులారా। ఏదైతే ఉపాధి లేనటువంటి సమయంలో, ఆదాయం లేనటువంటి సమయంలో, లాక్డౌన్ ఉండేటువంటి సందర్భంగా వాళ్ళు ఇబ్బందుల్లో ఉండకూడదు, ఏదైతే భోజనం కోసం పస్తులు ఉండేటువంటి పరిస్థితి ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రపంచంలో ఎక్కడా ఏ దేశం చేయలేనటువంటి విధంగా, అదేవిధంగా మిత్రులారా మీకు అందరికీ కూడా తెలుసు, ఉజ్వల యోజన కింద 8 కోట్ల ప్రజానికానికి, 8 కోట్ల ఇండ్లోకి ప్రతి 1 నెల చొప్పున 1 గ్యాస్ సిలిండర్, 3 నెలలకు 3 గ్యాస్ సిలిండర్ చొప్పున 8 కోట్ల ఇండ్ల కుటుంబాలకు సరఫరా చేయడం జరిగింది మిత్రులారా। జనధన్ అకౌంట్ కింద మహిళల అకౌంట్ ఏదైతుందో 20 కోట్ల మంది జనధన్ అకౌంట్ కింద 500 రూపాయలు ప్రతి నెల చొప్పున 1500 ప్రతి అకౌంట్లోకి పంపించడం జరిగింది। ఎవరికి కూడా ఏదైతే గౌరవం, అదేవిధంగా భద్రత విషయంలో ఇబ్బందులు రావద్దనేటువంటి పరిస్థితుల్లో మోదీ గారు ఈ చర్యలు తీసుకున్నారు మిత్రులారా। అదేవిధంగా దివ్యాంగుల విషయంలో, లేకపోతే విధవల విషయంలో, లేకపోతే వృద్ధులటువంటి విషయంలో, ఏదైతే ఆధారపడ్డటువంటి వీళ్ళందరి విషయంలో నెలకు 1000 రూపాయల చొప్పున విడోస్ కానీ, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ వీళ్లకు 1000 రూపాయల చొప్పున 3 నెలలు అందరికి కూడా అకౌంట్స్కు పంపించడం జరిగింది। ఈ దేశంలో రైతాంగమైనటువంటి ఈ దేశం
ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద అప్పుడే 2,000 రూపాయల చొప్పున ప్రతి కిసాన్ అకౌంట్లోకి, ప్రతి రైతు అకౌంట్లోకి 8,64,00,000 అకౌంట్లోకి పంపించడం జరిగింది. ఇప్పుడే గత కొన్ని రోజుల క్రితమే మళ్ళీ ఇంకోసారి ప్రతి రైతుకు 2,000 రూపాయల చొప్పున 8.5 కోట్ల ప్రజలకు, రైతులకు ఇది పంపించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, అదేవిధంగా అంతర్జాతీయ సంస్థ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ, సెక్రటరీ జనరల్, డైరెక్టరీ జనరల్ వాళ్ళు కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఈ చర్యలను పొగడడం జరిగింది. ఒకవైపు సంక్షేమం, ఇంకొక ఆర్థికమైనటువంటి ఈ యొక్క ఇబ్బందుల్ని ఎదుర్కోవడంలో ప్రజలకు సహకరించడం, ఈ రెండు విషయాల్లో కూడా నరేంద్ర మోదీ గారు ఒక మోడల్ ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించారు అని చెప్పడం జరిగింది. मित्रों, प्रधानमंत्री गरीब कल्याण पैकेज के साथ साथ प्रधानमंत्री जी ने कहा कि हमें ये आपदा जो कोविड-19 की आई है इसको हमको अवसर में बदलना है. उन्होंने कहा कि ये डिजास्टर शुड बी कन्वर्टेड इनटू एन अपॉर्चुनिटी, और इसलिए उन्होंने आत्मनिर्भर पैकेज इसकी भी घोषणा उन्होंने की 12 मई को, और 20 लाख करोड़ रुपए जिसको उन्होंने पैकेज में घोषणा की, ताकि आने वाले समय में अब भारत इसी माध्यम से इसको अवसर के रूप में लेता है और आगे भारत को आत्मनिर्भर बना देगा, इसके दृष्टि से उन्होंने काम शुरू किया. मित्रों, जो हमारा एमएसएमई सेक्टर है, जो हमारे छोटे उद्योग हैं, उनके धंधे को नुकसान पहुंचा, उसके लिए उन्होंने कहा कि हम 3 लाख करोड़ रुपए एक कोलैटरल लोन की व्यवस्था करेंगे, और उस कोलैटरल लोन की व्यवस्था के माध्यम से उनको फिर से पुनर्जागृत करने में अपना योगदान करेंगे. आपको जानकर के खुशी होगी कि 1 लाख करोड़ रुपए का लोन डिस्पर्स हो चुका है, और बाकी 50,000 करोड़ रुपए का लोन सैंक्शन होने के लिए परमिशन दे दी गई है. ये बात हमको ध्यान में रखनी चाहिए. इसी के साथ साथ उन्होंने कहा कि हम एग्रीकल्चर के इंफ्रास्ट्रक्चर में 1 लाख करोड़ रुपए अगले आने वाले 2 साल में खर्च करेंगे. ये 1 लाख करोड़ रुपए किसान के जो प्रोड्यूस है उसका वैल्यू में एडिशन होगा. इसके साथ साथ उसको सही दाम मिले, इसके लिए जो अनाज को या बाकी चीजों को स्टोरेज करना पड़े, या उसके फल को कोल्ड स्टोर में डालना पड़े, या उसके ट्रांसपोर्टेशन की व्यवस्था करनी पड़े, या मंडियों में और अच्छी व्यवस्था करनी पड़ी. ये सब इंफ्रास्ट्रक्चर करने के लिए 2 साल के अंदर 1 लाख करोड़ रुपए खर्च होने वाला है. इसकी व्यवस्था की गई है. हम लोगों को इसके लिए फार्मर प्रोड्यूसर्स ऑर्गेनाइजेशन बनाना है, एफपीओ बनाना है. पार्टी को इसमें आगे लग करके काम में जुटना पड़ेगा. इसी तरीके से देश के 50 लाख जो रेड़ी वाला, फेड़ी वाला, ठेला वाला, इनको भी अपने रोजगार चलाने के लिए 10,000 रुपए का लोन, बिल्कुल सस्ता लोन देने का जो व्यवस्था की गई है, इसके लिए भी 5,000 करोड़ रुपए रखे गए. यही नहीं, हमारे किसान को क्रेडिट कार्ड के माध्यम से, उसके भी 2.5 करोड़ किसान को किसान क्रेडिट कार्ड के माध्यम से क्रेडिट देने की व्यवस्था की गई. यह भी आत्मनिर्भर पैकेज के माध्यम से हुआ है. इसलिए प्रधानमंत्री जी ने जहां स्वास्थ्य की चिंता की, जहां गरीब के अर्थ की चिंता की, वहीं भारत किस तरीके से आत्मनिर्भर होकर के आगे खड़ा हो सकता है, इसकी भी चिंता की है. इसको आत्मनिर्भर भारत के माध्यम से. మిత్రులారా, మోదీ గారి ప్రభుత్వం కేవలం సంక్షేమమే కాదు, మనందరికీ కూడా తెలుసు 12వ మే తేదీ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఒక స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. ఆర్థికమైనటువంటి ఏదైతే ఆపద అయితే వచ్చిందో, ఈ ఆపదను ఒక అవకాశంగా ఏ విధంగా మార్చుకోవాలా అని మోదీ గారి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆలోచించడం జరిగింది. దాని పర్యవసానమే ఈరోజు మోదీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజల కోసం 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భరత ప్యాకేజ్ను ప్రకటించడం జరిగింది. మిత్రులారా, మనందరికీ కూడా తెలుసు ఈ దేశంలో ఏదైతే ఉపాధి ఇస్తున్నటువంటి విషయంలో, ఎగుమతుల విషయంలో, పరిశ్రమ రంగంలో లఘు చిన్న పరిశ్రమలు ఏవైతున్నాయో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఎంఎస్ఎంఈల విషయంలో మోదీ గారి ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో కౌంటర్ గ్యారంటీ, మీరు పరిశ్రమలతో గ్యారంటీ అవసరం లేదు, ఎలాంటి ప్రాపర్టీ పెట్టాల్సిన అవసరం లేదు,
ప్రభుత్వమే కేంద్రమే కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి 3 లక్షల కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 1 లక్ష కోటి రూపాయల యొక్క రుణం వితరణ జరిగింది. 50 లక్షల కోట్ల రూపాయల యొక్క రుణాలు ఏవైతున్నాయో అవి శాంక్షన్ చేయడం కూడా జరిగింది మిత్రులారా. అటువంటి